करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्च या ओंकार पंजर सुखीं उपनिषदुद्यान केलिकलकण्ठीं आगम विपिन मयूरीं आर्यामन्तर्विभावये गौरीं। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री उमायै नमः। चंद्रातपः कश्चन संप्रसन्नो महेश नेत्रातिथितर्पणो नः मनोभिलाषं सफलीकरोतु మహేశ్వరి హాసలవ ప్రకాశ। అమ్మవారి యొక్క చిరునవ్వు వెలుగు మన యొక్క మనోభీష్టాల్ని నెరవేర్చుగాక అని ఆశించే ఈ శ్లోకంలో ఆ నవ్వులు వెన్నెల్లాగుంటూ శివుడి కళ్ళని తృప్తిపరుస్తున్నాయి కనుక శివుడి నేత్రములనే అతిథిని తృప్తిపరిచే అమ్మవారి యొక్క నవ్వులు అన్నారు। దీన్ని బట్టి అమ్మవారి నవ్వులకు పరమేశ్వరుడు సంతోషిస్తున్నాడు। ఆ పరస్పర ప్రణయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు। ఇక్కడ వలక్ష వక్షోజ పటాంచలేన చలేన సార్ధం కృతకేలయో నః పురత్రయారాతి కళత్రహాస భాసో నిరాసం విపదాం క్రియాసు। ఇక్కడ ఈ శ్లోకాల్లో ప్రతి నవ్వుల వర్ణనకి ఒక్కొక్క ప్రయోజనం చెప్తున్నారు ఇక్కడ। అంటే ఆ వర్ణన శ్రద్ధగా వింటే మన మనసులో ధ్యానంలా జరుగుతుంది, వెంటనే అందులో చెప్పిన ప్రయోజనం మనకు కలుగుతున్నది। ఐశ్వర్యములు ఇచ్చుగాక కోరికలు తీర్చుగాక అని ఇప్పటివరకు చెప్పారు। ఈ 5వ శ్లోకంలో నిరాసం విపదాం క్రియాసు అన్నారు। ఇక్కడ మా యొక్క విపత్తులను తొలగించుగాక అమ్మవారి నవ్వులు అన్నారు। ఇక్కడ ఈ నవ్వుల్ని ధ్యానించడం చేత విపత్తులు తొలగుతున్నాయి। ఆ నవ్వుల యొక్క శోభని ఇక్కడ మరొక కోణంలో వర్ణిస్తున్నారు। వలక్ష వక్షోజ పటాంచలేన, వలక్ష అంటే తెల్లని అని అర్థం। అమ్మవారు తెల్లని వస్త్రాలు వేసుకున్నారు। ధవళతమాంశుక గంధమాల్య శోభి అని చెప్పినట్లుగా తెల్లని చక్కని వస్త్రములు వేసుకున్నారు। ఆ వస్త్రములో ఆ చీర యొక్క పైట ఆ తెల్లని కాంతితో ఉన్నది, అది గాలికి రెపరెపలాడుతుంది। ఇక్కడ అమ్మవారు నవ్వుతున్నారు। ఈ నవ్వుల కాంతి తెల్లగా ఉన్నది, రెపరెపలాడుతున్న పైట కూడా తెల్లగా ఉన్నది। అప్పుడు ఈ తెల్లని పైట కాంతులు ఆ తెల్లని నవ్వుల కాంతులు రెండు కలుసుకోవడం ఎలా ఉన్నదంటే ఆ నవ్వులు ఈ పైట కాంతులతో ఆడుకుంటున్నాయా అన్నట్లున్నాయి। ఈ పరస్పరం కలయిక అలాగా అమ్మవారి యొక్క ఆ పైట చెరుగు రెపరెపల కాంతులతో ఆడుకుంటున్న అమ్మవారి నవ్వుల కాంతులు మా విపత్తుల్ని తొలగించుగాక। ఇక్కడ ఈ నవ్వులు వర్ణించేటప్పుడు అమ్మవారి విశేషణాల్లో శివపత్ని అనే భావమేనా తెస్తున్నారు, గణపతి తల్లి అనే భావాన్ని కూడా ఇస్తున్నారు। దీన్ని బట్టి అటు శివస్మరణ గణేశ స్మరణ జరుగుతుంది। అంటే తండ్రిని తలంచుకుంటున్నాం, అబ్బాయి గారిని తలంచుకుంటున్నాం, మొత్తానికి జగన్మాత యొక్క భావన అంత దివ్యంగా అందిస్తున్నారు। పురత్రయారాతి కళత్ర హాసభాస అన్నట్టు। పురత్రయారాతి అంటే త్రిపురాసురుల శత్రువైనటువంటి పరమేశ్వరుని యొక్క కళత్రము అనగా భార్య అమ్మవారు, ఆవిడ యొక్క హాసభాసము అంటే నవ్వు కాంతి నిరాసం విపదాం విపత్తుల్ని తొలగించుగాక అని ప్రార్థిస్తూ తర్వాతి శ్లోకం భూయాసు రాయాస హరాణి తాని స్మితాని భూతేశ మృగీదృశో నః ఏషాన్ త్విషో బిభ్రతి దిగ్వధూటీ గండేషు కర్పూర పరాగలీలాం। అమ్మవారు కాంతి స్వరూపిణి, ఆ కాంతిలో నవ్వు కాంతి ఒక విశేషం। ఈ నవ్వు కాంతి ఎంత వెన్నెలతో పోల్చినా దీని ప్రత్యేకత దీనిదే। ఈ నవ్వులు దిక్కుల్లో వ్యాపిస్తున్నాయట, కాంతి యొక్క లక్షణమే అంతటా వ్యాపించడం। అలా అమ్మవారి యొక్క నవ్వులు దిక్కుల్లో వ్యాపించినప్పుడు ఎలా ఉన్నది అంటే దిగ్వధూటి దిక్కులనే కన్యల యొక్క బుగ్గలపై కర్పూరపు పొడిని జల్లుతున్నట్లుగా అమ్మవారి నవ్వులు ఉన్నాయన్నారు। అంటే దీన్ని బట్టి అమ్మవారి నవ్వులు కర్పూరపు పొడిలా చల్లగా ఉన్నాయి, అవి దిక్కుల్లో ప్రసరిస్తున్నాయి। అప్పుడు దిక్కులనే కాంతలు పులకించిపోతున్నాయి, వాటి బుగ్గలపై కర్పూరపు పొడి జల్లినట్లుందిట। ఈ చెప్పడంలో ఆ నవ్వుల్లో ఒక సుగంధబంధురమైనటువంటి పరిస్థితిని కూడా వర్ణిస్తూ ఉన్నారు। పైగా దిక్కులంతటా ప్రసరిస్తున్నాయని చెప్పడంలో అమ్మవారి నవ్వుల కాంతి సర్వత్రా వ్యాపించి ఉన్నది అనే భావాన్ని కూడా కలిగిస్తున్నారు। ఆ నవ్వులు మనకు ఆయాసహర అని ఆయాసములను హరించుగాక అంటే శ్రమజనితమైన బాధని పోగొట్టుగాక అన్నారు। భూతేశ మృగీదృశ అంటే భూతేశ్వరుని పత్ని అయిన అమ్మవారి యొక్క చిరునవ్వులు అని నమస్కరిస్తూ తర్వాతి శ్లోకం కూడా మందహాస సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు। కుర్వంతు కామం
సఫలం మదీయం కులాద్రి కన్యా హసితాని తాని ఏషా మయూఖై క్రియతే సితాద్రే ఉద్యానవాటీషు నవో వసంత. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క దృశ్యం కనబడుతోంది మనకి. అమ్మవారు ఆ కైలాసంలో విహరిస్తూ ఉన్నప్పుడు కైలాసంలో రమ్యమైన ఉద్యానవనాలు ఉన్నాయి. ఆ ఉద్యానవనాల్లో తిరుగుడుతున్నది తల్లి చెలికత్తెలతో కలిసి. అప్పుడు నవ్వుతూ తిరుగుతోంది. అమ్మవారి ముఖంలో నవ్వు ఎప్పుడూ ఉంటుంది. ఆనంద రూపిణి, జ్ఞానానంద రూపిణి, నిత్యానంద రూపిణి ఆ తల్లి. ఆ సచ్చిదానంద స్వరూపిణి తత్వము ఆ నవ్వులో వ్యక్తమవుతున్నది. అలా ఎల్లవేళలా నవ్వుతూ ఆ తెల్లని కొండలో ఉన్న ఉద్యానవనాల్లో తిరుగుతుంటే ఆ ఉద్యానవనాలకి నవవసంతం వచ్చినట్లుగా ఉంది ఆ నవ్వుల వల్ల. వసంతం రాగానే ఉద్యానవనం అంతా వికసిస్తుంది, కుసుమిస్తుంది, పల్లవిస్తుంది, ఫలిస్తుంది. అలా అమ్మవారి యొక్క నవ్వుల కాంతులు పడి ఉద్యానవనమంతా ఒక్కసారి కుసుమించి ఫలించి పల్లవిస్తుంది. ఉద్యానవనంలో కొత్తగా వసంతం వచ్చిందా అన్నట్లుగా అమ్మవారి నవ్వుల కాంతులు కైలాస పర్వతంలోని ఉద్యానవనాల్లో వ్యాపిస్తున్నాయి. అలాగే ఉద్యానవనాలకి నవవసంతాన్నిచ్చిన అమ్మవారి యొక్క నవ్వులు మన యొక్క కోరికలను సఫలము చెయ్యుగాక అని వివరిస్తున్నారు ఇక్కడ. ఆ వసంత శోభతో పోల్చారు ఇక్కడ. పైగా వసంతం ఎప్పుడో అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. అమ్మవారి నవ్వు వల్ల కైలాస వనాలకి నిత్య వసంతం అన్నారు. పైగా సితాద్రేహి తెల్లని కొండలో ఉన్న ఉద్యానవనాలని చెప్పారు. తెల్లని కొండ అంటే కైలాస పర్వతం కావచ్చు, హిమవత్ పర్వతం కావచ్చు. పుట్టింట్లో తిరుగుతున్నప్పుడు అక్కడ ఉద్యానవనాన్ని అలాగే శోభింపజేసింది. మెట్టి నిల్లైన కైలాస పర్వతంలో విహరిస్తున్నప్పుడు అక్కడ ఉద్యానవనాలకి నవవసంత ఇచ్చింది ఆ తల్లి. అందుకే ఏషా మయూఖై, ఏ తల్లి యొక్క నవ్వుల కిరణాలు ఆ కైలాస పర్వత ఉద్యానవనాలకి నవవసంతం ఇస్తున్నాయో ఆ తల్లి యొక్క నవ్వులు మన అభీష్టములను సఫలము చెయ్యుగాక అని భావిస్తున్నారు. ఇక్కడ చెప్పేటప్పుడు విశేషం ఏంటంటే కులాద్రి కన్యా హసితాని తాని. కులాద్రి కన్య, కులపర్వతమైనటువంటి హిమవత్ పర్వతం యొక్క కుమార్తె అయిన అమ్మవారి యొక్క చిరునవ్వులు నవవసంత శోభని ప్రసరిస్తున్నాయి. అవి అభీష్ట సిద్ధి కలిగించుగాక అని చెప్తూ ఆమ్రేడితం భూషణ చంద్రభాసాం నాసా విభూషా మహసాన్ ద్విరుక్తి పురారి రారీ స్మితకాంతయో మే పూర్ణాని కుర్వంతు సమీహితాని. ఇది కూడా అభీష్ట సిద్ధిని కలిగించే స్తోత్రం. ఆమ్రేడితం భూషణ చంద్రభాస. అమ్మవారు చక్కని నెలవంకని ధరించి ఉన్నారు. అదేవిధంగా మంచి నాసాభరణాన్ని కూడా ధరించారు. ముక్కుకు రెండు వైపులా ఇటు అటు కూడా ముక్కు పడుకులున్నాయి. అదేవిధంగా నడుమున ముక్కు బులాకి ముత్యం వేలాడుతున్నది. అలాంటి అద్భుతమైన నాసాభరణంతో అమ్మవారు శోభిస్తున్నారు. అక్కడ ముత్యాల బులాకి వేలాడుతుంటే పెదవుల మీద నవ్వు మెరుస్తోందట. ఎంత అద్భుతమైన శోభ! ఒక్కసారి అమ్మ వదనమంతా హృదయంలో ధ్యానంలోకి వచ్చేటట్టుగా చూపిస్తున్నారు. ఇప్పుడు అమ్మ నవ్వు ఎలా ఉన్నదంటే పైన ఉన్న నెలవంక కంటే 3 రెట్లు గొప్ప శోభతో ఉన్నది. అదేవిధంగా నాసాభరణం కంటే 2 గొప్ప శోభతో ఉన్నది అన్నారు ఇక్కడ. ఇది దగ్గరగా ఉంది, దూరంగా ఉన్నది. అందుకు నెలవంక కంటే ఆమ్రేడితం. ఆమ్రేడితం అంటే త్రిరుక్తి అంటారు. రెండవది ద్విరుక్తి అంటే 2 చేస్తే ద్విరుక్తి, 3 చేస్తే ఆమ్రేడితం. భూషణ చంద్రభాసాం, తాను ధరించిన నెలవంక కంటే గొప్పగా ఉంది అమ్మవారి యొక్క నవ్వు. ఎందుకంటే నెలవంక బయట నుంచి తెచ్చిపెట్టుకున్న ఆభరణం. నవ్వు అమ్మవారి యొక్క సహజమైనటువంటి శోభ. ఈ సహజ శోభ ఆ కృత్రిమమైన చంద్రలేఖ కంటే గొప్పగా ఉన్నది అని చెప్పడానికి దానికంటే 3 అన్నారు. నాసా విభూష మహసాన్ ద్విరుక్తి. ఆ నాసా విభూష కంటే 2 ఎక్కువగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క చిరునవ్వు కాంతులు. పురారి నారీ స్మిత కాంతయో మే. పురారి నారి త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుని యొక్క పత్ని అయిన అమ్మవారి యొక్క కాంతులు, నవ్వుల కాంతులు సమీహితాని పూర్ణాని కుర్వంతు, అభీష్టములను పరిపూర్ణము చేయుగాక అని ధ్యానిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ స్తబకంలో 8 శ్లోకాల్లో అమ్మవారు నవ్వును వర్ణించారు. ఇక్కడి నుంచి 9వ శ్లోకం నుంచి పార్వతీ పరమేశ్వరుల వివాహ లీలను వర్ణించబోతూ ఉన్నారు. ఇక్కడ ఈ శ్లోకముల్లో ఆ దివ్య దంపతుల యొక్క లీల కనిపిస్తున్నది. మొత్తానికి స్తబకం చాలా మహిమాన్వితం. ఉమాశాస్త్రం అంతా మహిమాన్వితమే. అందులో ఒక శ్లోకంగాని ఒక స్తబకంగాని పారాయణ చేసిన అద్భుతాలు ఎన్నో జరుగుతాయి. చాలామందికి జరిగిన అనుభవాలు ఉన్నాయి. అందులో ఈ స్తబకానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే పార్వతీ పరమేశ్వరుల అన్యోన్య దాంపత్యాన్ని, వివాహలీలని చెప్తున్నారు. సందర్భశుద్ధితో గణపతి స్మరణ కూడా జరిగింది. ఒక మహిమాన్వితమైన స్తబకం ఇది. సాధారణంగా శివపార్వతుల కళ్యాణ లీలని పారాయణ చేసిన వారికి
అనేక గ్రహదోషాలు పోతాయంటారు. అందులో ప్రధానంగా వివాహం కాని వారికి వివాహం అవ్వడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, కుమార సంభవం ఇత్యాదులన్నీ కూడా చెప్తారు. అందుకే మహానుభావుడు కాళిదాసు కూడా తన ప్రథమ కావ్యం శివపార్వతుల కళ్యాణలీలని వర్ణిస్తూనే చేసి ధన్యుడయ్యాడు. అలాగే శివపురాణంలో కూడా శివపార్వతుల లీలా వర్ణన మహిమని చాలా గొప్పగా వర్ణించారు. ఇక్కడ యొక్క స్తబకంలో అదంతా చూపించారు. అందుకే ఈ స్తబకం శ్రద్ధగా విన్న, పారాయణ చేసిన అద్భుతమైన ఫలితాలు లభించి గ్రహదోషాలు తొలగి అభీష్టాలు సిద్ధిస్తాయి అనడంలో సందేహమేమీ లేదు. అలాంటి రమ్యమైన శివపార్వతుల దాంపత్య లీలని వర్ణించబోతున్న శ్లోకాల్లోకి ప్రవేశిస్తున్నాం. నిర్మాయ విశ్వాలయ మంబ శర్వః త్వయా సమం శిల్ప విదాస శిల్పి విహర్తుమిచ్చన్న ఇవోఢుమచ్చన్ నారీం భవంతీం పురుషో భవం స్వాం. తల్లి, అసలు మీరు దంపతులుగా అవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన అంశం. ఎందుకంటే పరమేశ్వరుడు పరమేశ్వరశక్తి కలిసే ఉంటాయి. వాళ్ళు రెండై దంపతులు అవ్వడం అనేది ఒక ఆశ్చర్యకరమైన అంశం. ఇది ఎందుకు అలా చేశాడు అంటే, నిర్మాయ విశ్వాలయం, విశ్వం అనే ఇంటిని తయారు చేసుకున్నాడు ఆయన. ఎప్పుడైతే ఇల్లు తయారు చేశాడు, ఆ ఇల్లు సామాన్యమైనదా? అతడు గొప్ప శిల్పవేత్తల్లో గొప్పవాడు. శిల్పం అంటే నిర్మాణ విజ్ఞానం. విశ్వం అనే శిల్పం ఎంత అద్భుతంగా నిర్మించాడు. ఒక రమ్యమైన మేడను కడితేనే ఆ శిల్పిని మనం తెగ మెచ్చుకుంటాం, గొప్ప ఆర్కిటెక్ట్ అంటాం. అలాంటిది విశ్వం అనేటువంటి ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా నిర్మాణం చేశాడో పరమేశ్వరుడు. కనుక విశ్వం అనే అద్భుతమైన ఇంటిని తయారు చేసేట. ఆ తర్వాత ఆలోచించాడు, ఈ ఇంట్లో నేను ఒక్కడనే ఉండడం ఏంటి? ఈ ఇంట్లో ఇంటాయనగా తండ్రిగా నేను విహరిస్తూ ఉంటాను. అలాగే తల్లిగా ఇల్లాలుగా ఉండడానికి ఈ తల్లిని ఆయన ఎంపిక చేసుకున్నాడు అంటున్నారు ఇక్కడ. అందుకు విశ్వం అనే ఇంటికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు అనే భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆ దివ్య దంపతులకు నమస్కరిస్తూ సర్వం శ్రీ ఉమా చరణారవిందార్పణమస్తు.